ఏం పేరు అనిల్ లౌజియా. ఎవరెవరు హ్యాపీ జర్నీ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్ అన్న. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ భయ్యా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ బాబాయ్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ భయ్యా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ బాయ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అన్న. 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అన్న. హాయ్ అందరికీ నమస్కారం. ప్రజెంట్ నేను సెకండ్ స్టేట్కి వెళ్తున్నాను, కర్ణాటక. యాక్చువల్లీ ఇది మూడో స్టేట్ అని మీతో చెప్పాలి. ఇదివరకు నేను కేరళ స్టేట్కి వెళ్ళాను. ఆ వీడియో నా ఛానల్లో డిలీట్ చేయడం వల్ల ఇప్పుడు నేను సెకండ్ స్టేట్ అని కర్ణాటక అంటున్నాను. ఆల్రెడీ యూట్యూబ్ సపోర్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను. ఇదివరకు నేను డిలీట్ చేసిన నా ట్రావెలింగ్ వీడియోస్ రికవర్ చేయమని. నా దగ్గర లింక్స్ ఉన్నాయి అని వాళ్ళతో చెప్తే వాళ్ళు రికవర్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు చెక్ చేసి మొత్తం రీసెంట్గా డిలీట్ చేసిన వీడియోస్ని రికవర్ చేస్తాను అని చెప్పారు. ముందు ఒకలాగా మాట్లాడి ఇప్పుడు వేరేలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇచ్చే సమాధానం నాకేమీ నచ్చలేదు. మీ అందరి కోసం నేను మళ్ళీ కేరళ స్టేట్కి వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. ప్రజెంట్ అయితే కర్ణాటక స్టేట్కి వెళ్తున్నాను. నేను చేసే ప్రయాణం రిస్క్తో కూడి ఉంటుంది. నా మరణం అర్థం లేకుండా ఉండకూడదు. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఆ వైట్ టీ షర్ట్ వేసుకున్న పర్సన్ హోటల్లోకి తీసుకెళ్ళి నాకు బిర్యానీ ఇప్పించాడు. ఈ ఊర్లో అన్నిటికన్నా ఈ హోటల్ బెస్ట్ అంట. అలాగే వీళ్ళు కూడా హోటల్లో కొత్తగా పెడుతున్నారు. గుంటూరు టు వినుకొండ రూట్లో శావల్యపురం దగ్గర శ్రీ వెంకటరమణ భోజన హోటల్. టైప్ చేయరా, చెయ్యి యూట్యూబ్లో, సర్చ్ చేయి యూట్యూబ్లో. అన్న యాడ్ రాకన్నా యూట్యూబ్ అన్న పిల్లోడు పాపం గాడి వేరు. ఇందాక 2 పర్సన్స్ నా కోసం లిఫ్ట్ అడిగారు చాలాసేపు దాకా. వాళ్ళు ఫన్నీగా కామెడీగా వచ్చే వాళ్ళతో అల్లరి చేస్తూ ఆట పట్టిస్తున్నారు. వాళ్ళు ఒక కార్ని ఆపి నన్ను ఎక్కించి పంపించారు. ప్రజెంట్ నేను ఇప్పుడు ఒక లారీలో ఉన్నాను. ఇది డైరెక్ట్గా కర్ణాటక వెళ్తుంది. అక్కడి నుంచి నాకు ఒక గంట జర్నీ ఉంటుంది నేను వెళ్ళే లొకేషన్కి. ఇప్పుడున్న లొకేషన్ పేరు నాకు ఐడియా వస్తలేదు. ఈ లొకేషన్ పేరు ఎక్కువగా సినిమాలో ఉపయోగిస్తారు. ఈ రూట్ నుంచి కర్నూలు వెళ్ళే ఊరు కూడా వెళ్ళొచ్చు. యాక్చువల్లీ దీని దగ్గరలో నల్లమల్ల ఫారెస్ట్ కూడా ఉంది. ఇప్పుడు వెళ్ళే రూట్ కూడా ఒక కొండ చుట్టూ మొత్తం ఫారెస్ట్ ఇది. పెద్ద బోర్డు కనిపిస్తున్న లొకేషన్ పేరు. ఇక్కడ నుంచి నేను ఒక 5 గంటల జర్నీ ఉంటుంది కర్ణాటక స్టేటు. నాకైతే అసలు నిద్రే లేదు. డ్రైవర్ అయితే సినిమా చూసి డ్రైవింగ్ చేస్తున్నాడు, అందుకు భయం వేసింది. సో ఏదోలాగా నేను కర్ణాటక స్టేట్కి రీచ్ అయిపోయాను. ఇప్పుడు ఉన్నది నేను కర్ణాటక స్టేట్లో ఉన్నాను. కన్నడ లాంగ్వేజ్ కూడా ఇంచుమించు తెలుగులానే మీకు కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు ఇంచుమించు అంటే అట్లానే అనిపిస్తుంది తెలుగులోనే మాట్లాడినట్టు, కానీ తెలుగు కాదు, అది కన్నడ. ఈజీగానే మీరు అర్థం చేసుకోవచ్చు కన్నడ భాషనే, తమిళ కన్నా ఈజీ. నేను అంజనాద్రి కొండకి వెళ్తున్నాను. యాక్చువల్లీ ముందుగానే హంపి వస్తుంది. ఏకనాథ్ అనే కవి ఉండేవాడు. అతను రాసిన రామాయణ పేరు భవరత్. అతను రాసిన రామాయణంలో ఇలా ఉంది: నాకు ఒక మంచి బిడ్డ పుట్టాలి అని అంజనాద్రి అనే కొండపై 7,000 సంవత్సరాలు తపస్సు చేసింది అంజనాదేవి. అప్పుడు శివుడు వరం ఇచ్చి హనుమంతుని అవతారాల ఆమెకి కుమారెడ్డిగా పుట్టాడు. కొద్దిసేపులో మనం
అంజనాద్రి కొండ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ లొకేషన్ వ్యూ పాయింట్ చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఊరేమి బాగా మంచిది. అభివృద్ధి ఎలా ఉందండి? అభివృద్ధి బాగానే ఉంది. ఇక్కడ బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ అడవులను ఏడిపించడం లాంటి ఏం జరుగుతుంది? అలాంటి ఏం లేదు, బాగానే ఉంది. ఊరు మాత్రం చక్కగా ఎవరైనా వస్తే కానీ పట్టించుకుంటారు. మంచి ఊరు, ఏమంతా ఇదేం లేదు. స్కూల్ పిల్లలకి సంరక్షణ ఉంటుంది. రక్షణ హంపి ఉంది కదా, దానికి ద్వారబాగులు అన్నమాట. వాటి నుంచి ಎಂಟ್ರೆನ್ಸ್ ಇದೆ. ಊರು ಮುಂಚೆ ಟವರ್ ಲೇದು ಬೇರೆ ಊರಿಂದ ಫೋನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಟವರೇ ಬರಲ್ಲ. ಅದೇ ಭಾಳ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ. ರೈತರಿಗೆ ಬೇಕಾಗಿರೋದು ಎತ್ತುಗಳೇ ಬೇಕು. ಏನು ಇದರಿಂದನೇ ರೈತರದ ಜೀವನ ನಡೆಯೋದು. అనిల్ లవ్స్ జయ. చుట్టుపక్కల మొత్తం కొండలే కనిపిస్తున్నాయి, కోతులు కూడా కనిపిస్తున్నాయి. కోతులు ఫ్రెండ్లీగా ఉన్నాయి. కొండల మధ్యలో ఇల్లులు ఉన్నాయి. కానీ వర్షం వచ్చినప్పుడు రాయిలు పడితే ఏమవుతుంది? ఇల్లు కూలిపోతుంది. అలాంటి ఇల్లులు కూడా నేను వెళ్ళే దారిలో చాలానే చూశాను, కానీ వీడియో క్లిప్లో మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు ఈ మార్గం అంజనాద్రి కొండ రూట్కి వెళ్తుంది. దగ్గరలో ఉన్నాం మనం. కాసేపట్లో మనం అక్కడికి రీచ్ అవుతాము. మ్యాక్సిమం అందరూ ఈ రూట్లోనే వస్తారు, ఎందుకంటే ఇది 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ కొండ చుట్టూరు తిరిగి వెళ్తే 30 కిలోమీటర్స్ ఉంటుందంట. కానీ ఇక్కడ కూడా ప్రమాదం ఉంది. మన బోట్లో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బోట్ మీకు అందరికీ తెలిసిందే. నాకైతే చాలా భయం అనిపించింది. మునిగిపోతే ఏదోలాగా ప్రాణాలు కాపాడుకోవడానికి ఈత రాకపోయినా సరే ఈత కొట్టుకొని వచ్చేస్తాను. కానీ మొబైల్ పోతే మళ్ళీ కొనుక్కోలేను, నా దగ్గర డబ్బులు లేవు అసలు. అనిల్ లవ్స్ జయ. హాయ్. కాలేజే స్కూలా? స్కూల్ అయిపోయింది. ఇంటరా? డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్. నది దాటితే సరిపోతుంది అని అనుకోకండి. ఇక్కడి నుంచి కూడా ఒక చెప్పాను కదా 3-4 కిలోమీటర్స్. ఖచ్చితంగా మీరు ఆటో ఎక్కి వెళ్ళాలి. నేనైతే లిఫ్ట్ మీద వెళ్తున్నాను. ఇప్పుడు ఉండే చోటు కిష్కిందా నగర్ అంటారు దీన్ని. కిష్కిందా నగరం అంటే పురాణంలో, అప్పుడు రామాయణంలో వచ్చేసి ఆ కిష్కిందా క్షేత్రం అంటే ఇది హనుమంతుడు పుట్టిన స్థలము. హనుమంతుడు, జాంబవంతుడు, వాలి, సుగ్రీవులు వీళ్ళందరూ ఉండే చోటు ఇది. ఇప్పుడు నువ్వు ఆంజనేయ స్వామి పుట్టిన స్థలంలో ఉన్నావు. 575 మెట్లు దీనికి. మళ్ళీ ఇది చూసుకున్న తర్వాత ఇటుపక్క వెళ్తే 1 కిలోమీటర్లో సుగ్రీవ ఉండే చోటు దొరుకుతుంది. ఋషిముఖ్ పర్వత అంటారు దాన్ని. తర్వాత ఇటుపక్క వెళ్తే వాణి సుగ్రీవులు అన్నదమ్ములు ఉండే చోటు ఉంటుంది. తర్వాత ఇక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్లు వెళ్తే పంపా సరోవరం. మన భారతదేశంలో 5 సరోవరాలు ఉన్నాయి కదా, దాంట్లో ఒక సరోవరం పంపా సరోవరం. అక్కడ శబరి ఉండే చోటు అది. తర్వాత విజయలక్ష్మి దేవస్థానం కూడా ఉంది. అక్కడి నుంచి మళ్ళీ నువ్వు ముందుకు వెళ్తే రాముడు వాలిని చంపిన స్థలము. వాలిని రాముడు చంపినాక సుగ్రీవునికి పట్టాభిషేకం చేస్తారన్నమాట. ఇది కిష్కిందా నగర్. ఇది స్టోరీ. అతి తక్కువ సమయంలో 8 నిమిషాల్లో నేను కొండ ఎక్కేసాను. నేను చాలా రివ్యూస్ చదివాను. చాలామంది 20-25 30 మినిట్స్ పడుతుంది అన్నారు. నేనైతే బ్యాగ్తో లెగిస్తో ఫాస్ట్గా ఎక్కాను. దిగడం కూడా అంత ఫాస్ట్గా దిగాను. యంగ్ వయసు ఉన్న వాళ్ళే ఎక్కడం చాలా కష్టంగా ఉంది. అలాంటిది పెద్దవాళ్ళు ఎక్కాలంటే చాలా కష్టపడిపోవాలి. మీకు అర్థమై ఉంటుంది కొండ ఎంత ఎత్తులో ఉంది, ఎంత కష్టంగా ఎక్కాలో అని. కొండ మీద నేను స్లిప్ అయ్యాను, లేదంటే గోతులు పడిపోవాల్సిందే. ఈ ఆలయం ఒక పర్వత పైన ఉంది. ఇక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీతో అరటి పండ్లను కూడా తీసుకుని వెళ్తే మంచిది, లేదా మీ ఇష్టం. ఈ ప్రదేశం అంతా సుందరమైన రామ్యమైన బాటను కలిగి ఉంది. అలాగే యుద్ధం చేసిన ప్రదేశం ఇది. ఇక్కడ వాతావరణం చల్లగాలితో చాలా బాగుంది. రాళ్ళతో నిండిన పచ్చదనం, వేడితో కూడిన వాతావరణంలో నా ప్రయాణం అలా సాగుతుంది. ఈ ప్రదేశంలో కూర్చొని రిలాక్స్ అవ్వడానికి సరైన ప్లేస్ ఇది. వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంది. ఎక్కడైతే ఆంజనేయుడు కొలువు ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రుడు కూడా ఉంటారని భావిస్తారు. ఆంజనేయ స్వామిని దర్శించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని పండితులు చెబుతున్నారు. పొరపాటును కూడా స్వామివారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అనేసి వేశాడు కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాదాలను నమస్కరించకూడదు. అదేవిధంగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి, కానీ స్వామివారి భక్తులు తాకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని తాకరాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి పాటించడం వల్ల మహిళలు తాకూడదని పండితులు చెబుతున్నారు. ఇది హనుమాన్
టెంపుల్ ఇది. అంటే హనుమాన్ పుట్టిన స్థలం కిష్కింద క్షేత్రం అంటాం దీన్ని. రామాయణంలో 7 కాండాలు వస్తాయి కదా, కిష్కింద కాండ అని. అది హనుమంతుడు పుట్టిన స్థలం. ఇది వచ్చేసి ప్లేస్ వచ్చేది హంపి నుంచి ఒక 3 షార్ట్ కట్లు అయితే 8 దాటితే ఒక 3-4 కిలోమీటర్లు, రౌండ్ వేసుకొని వస్తే 28 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు? అలా బాగానే ఉన్నాము. ఇది తింటావా? ఒకటి ఫ్రూట్ గ్లాస్ జయ శ్రీరామ్ తీసుకో, ఒక సోడా తీసుకో, తాగు. దూరం నుంచి చూస్తే కొండ ఇలా ఉంటుంది. అలాగే చివరిదాకా చూశారు కదా. ఈ వీడియోని ఎలాంటి వాళ్ళకి షేర్ చేయాలో మీకు తెలుసు కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి. ఇక ఫైనల్గా ఏం చేయాలో మీకు తెలుసు కదా. మీ అనిల్ లవ్స్ జై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. To read that time, you understanding what these books very important in our lives. So many anxiety, so many tension. You can read these books. Everything is going on. అడ్రస్ And all of the wall you can see on the net. You search ISKCON temple. Whatever ISKCON temple, he giving these books. థ్యాంక్ యూ. Thank you. Hare Krishna.